మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు, మీ దశ దిశ మారిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. రేపు సోమవారం రాత్రి 9 గంటలకు ఈ ఆకును కాల్చండి చాలు, మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. అవును, మీరు విన్నది నిజం. మన జీవితంలో అప్పు అనేది ఒక పెద్ద శాపం లాంటిది. ఒక్కసారి అప్పుల ఊబిలో కూరుకుపోతే దాని నుండి బయటకు రావటం సామాన్యం కాదు. ఎంత సంపాదించినా అది వడ్డీలకే సరిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధ మనిషిని ప్రాణాల మీదకు తెస్తుంది. రాత్రి నిద్ర పట్టదు. బయట ఎవరికీ మొహం చూపించలేము. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల ఊబి నుండి బయటపడడానికి మన ఆయుర్వేద మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. అందులోనూ సోమవారం రోజు చేసే పరిహారం చాలా శక్తివంతమైనది. మరి ఇంతకీ సోమవారం రోజు రాత్రి ఏ ఆకును కాల్చాలి, ఆ పరిహారం ఏంటి, ఆ మాయా ఆకు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. సోమవారం రోజు మనం అస్సలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. చాలామంది తెలియక ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం లేదా గోర్లు కత్తిరించుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం సోమవారం నాడు ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినటమే కాకుండా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సోమవారం చంద్రగ్రహానికి సంబంధించిన రోజు. చంద్రుడు అంటే మనసుకు కారకుడు. ఈరోజు జుట్టు కట్ చేయటం వల్ల మన మెదడులోనూ నాడులపై ప్రభావం పడి ఆలోచన శక్తి తగ్గుతుంది. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. సోమవారం చంద్రుడి చంచలత్వం వల్ల ఈరోజు ఇచ్చే అప్పు తిరిగి రాదు. తీసుకున్న అప్పు తీరడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అది మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తుంది. సోమవారం రోజు పంచదారను లేదా తెల్లటి వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనపడి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. అలాగే భూమిని తవ్వటం లేదా నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభించటం అంతా శుభప్రదం కాదు. ఆహార విషయానికి వస్తే సోమవారం రోజు తీసుకోవాల్సిన ఆహారం విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. ఈ రోజున ముఖ్యంగా పులుపు పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. సోమవారం చంద్రుడి రోజు కాబట్టి పులుపు ఎక్కువగా ఉండే చింతపండు, నిమ్మకాయ లేదా పుల్లటి పెరుగు వంటివి తీసుకుంటే శరీరంలో వాత దోషాలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. చంద్రుడు జలతత్వానికి ప్రతీక. మనం పులుపు పదార్థాలు తీసుకోవటం వల్ల మనసులో అలజడి మొదలవుతుంది. అందుకే ఈ రోజున గోంగూర, పుల్లటి చారు వంటి వంటకాలను అస్సలు వండుకోకూడదు అని శాస్త్రం చెప్తోంది. వీటిని తీసుకోవటం వల్ల మనసు అశాంతికి గురవటం, అనవసరమైన భయాలు కలగటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు సోమవారం నాడు మసాలాలు ఎక్కువగా ఉండే ఘాటైన ఆహారాన్ని కూడా పక్కన పెట్టడం మంచిది. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తాపసిక ఆహార పదార్థాలు చంద్రుడి సాత్విక గుణానికి విరుద్ధంగా పనిచేస్తాయి. వీటిని తినటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. పూజలో మనసు లగ్నం కాదు. ఇక పప్పు ధాన్యాల విషయానికి వస్తే సోమవారం నాడు నల్లటి ధాన్యాలను అంటే మినుములు వంటివి అస్సలు తినకూడదు. చాలామంది సోమవారం నాడు కూడా వీటిని వాడుతూ ఉంటారు. కానీ ఇది ఆర్థికపరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. చంద్రుడి అనుగ్రహం ఉండాలంటే ఈ రోజున తెల్లటి పదార్థాలను అంటే పాలు, పెసరపప్పు లేదా అన్నం వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత పెరిగి అప్పుల నుండి విముక్తి పొందే శక్తి కలుగుతుంది. ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉండే చెట్లు కేవలం గాలిని ఇవ్వటమే కాదు, మనలోని నకారాత్మక శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ఇచ్చే గుణం కలిగి ఉంటాయి. కొన్ని ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి, దిష్టి దోషాలను తొలగించే శక్తి ఉంటుంది. అలాంటి వాటిల్లో వేప ఆకు చాలా ముఖ్యమైనది. వేప చెట్టును మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. సోమవారం నాడు చంద్రుడి చల్లదనం, అమ్మవారి శక్తి కలిసి ఈ వేపాకు ద్వారా మన దరిద్రాన్ని తొలగిస్తాయి. వేపాకులో ఉండే చేదు ఆధ్యాత్మికంగా మన ఇంట్లోని దరిద్రాన్ని, అప్పుల బాధలను, అలాగే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అలా తరిమి కొడుతూ ఉంటుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా సువాసనలతో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది.
సోమవారం నాడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసే ఈ పరిహారం మన ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇక అసలు పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు రేపు సోమవారం పగటిపూట అంటే సూర్యుడు ఉన్న సమయంలోనే ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టుకు మనసారా నమస్కారం చేసుకొని, ఓ వృక్షరాజమా, నాకున్న కష్టాలు తీరడానికి నీ సాయం కావాలి. నీ ఆకులను తీసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అని కోరుకుని కొన్ని పచ్చని వేప ఆకులను కోసుకొని తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న ఆకులను శుభ్రంగా నీళ్లతో కడిగి సాయంత్రం వరకు అంటే రాత్రి 9 గంటల వరకు వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టాలి. రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో మీరు ఈ పరిహారం మొదలుపెట్టాలి. ముందుగా మీరు ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ పాత్రలో మీరు ఎండబెట్టిన వేపాకులను వేయాలి. ఆ వేపాకుల పైన 3 లవంగాలను ఉంచాలి. ఆ తర్వాత ఆ ఆకులపైన 1 స్పూన్ ఆవాలను వేయాలి. ఆ పైన ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయాలి. ఇప్పుడు వీటన్నిటిపై 1 స్పూన్ శుద్ధమైన ఆవు నెయ్యిని వేయాలి. ఆవు నెయ్యి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. నెయ్యిని ఈ మిశ్రమంలో కలపటం వల్ల ఆ పదార్థాలు బాగా కాలటమే కాకుండా పవిత్రమైన యజ్ఞ ధూపం లాంటి శక్తి మీ ఇంటికి వస్తుంది. ఆ పైన కొంచెం హారతి కర్పూరం ఉంచి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం వెలగటం వల్ల ఆ వేపాకులు, లవంగాలు, ఆవాలు, దాల్చిన చెక్క మరియు నెయ్యి అన్నీ కలిసి కాలటం మొదలవుతూ ఉంటాయి. అప్పుడు ఆ పాత్ర నుండి ఒక రకమైన ధూపం అంటే పొగ వస్తుంది. ఈ పొగలో అద్భుతమైన ఔషధ గుణాలు మరియు దైవిక శక్తి ఉంటాయి. ఈ పాత్రను పట్టుకుని మీ ఇల్లంతా తిప్పాలి. ముఖ్యంగా మీరు డబ్బులు దాచుకునే బీరువా దగ్గర, వంటగదిలో, దేవుడి గదిలో ఈ పొగను బాగా చూపించాలి. ఈ పొగ వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం లక్ష్మి బయటకు వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అప్పులు ఎప్పుడు తీరతాయి? ఎప్పుడైతే మనకు మంచి ఆదాయం వస్తుందో అప్పుడే అప్పులు తీరుతాయి. ఈ పరిహారంలో వాడే వస్తువుల ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొదటిగా వేపాకు. ఇది దుష్ట శక్తులను ప్రారద్రోలటమే కాకుండా గాలిని శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో వేపాకు పొగ వల్ల గాలిలోని వైరస్లు, బ్యాక్టీరియా నశిస్తాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక లవంగాలు. ఇవి కేవలం మసాలా దినుసులు కావు. ఇవి నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి. ఆర్థిక సమస్యలను తొలగించి జనాకర్షణ, ధనాకర్షణ కలిగిస్తాయి. ఆవాలు. ఇవి దిష్టి దోషాలను, గ్రహ దోషాలను తొలగించడంలో అత్యంత శక్తివంతమైనవి. ఆవాలు కాలినప్పుడు వచ్చే వాసన వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. దాల్చిన చెక్క. దీనికి మనీ మ్యాగ్నెట్ అనే పేరు ఉంది. ఇది ధనాన్ని ఆకర్షించే ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్క సువాసన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఇది వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన ఆవు నెయ్యి. ఇది దేవతా శక్తిని ఆకర్షిస్తుంది. ఆవు నెయ్యితో కాల్చిన ఏ పదార్థమైనా సరే వాతావరణాన్ని దైవక శక్తితో నింపుతుంది. నెయ్యి వల్ల పొగ ఎక్కువసేపు వస్తుంది మరియు ఆ ధూపం మీ ఇంట్లోని ప్రతి మూలకు వెళ్ళి దారిద్ర్యాన్ని ప్రారద్రోలుతుంది. కర్పూరం. ఇది కేవలం వెలిగించడానికి మాత్రమే కాదు, ఇది మనసులోని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. కర్పూర ధూపం దేవతా అనుగ్రహాన్ని త్వరగా పొందేలాగా చేస్తుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు మనసులో ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం నమః శివాయ అని జపించుకుంటూ ఉండాలి. మనసులో పూర్తి నమ్మకం ఉంచాలి. నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా ఇల్లు ధనధాన్యాలతో నిండిపోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీరు వరుసగా 3 సోమవారాలు చేయాలి. మొదటి సోమవారం చేసినప్పుడే మీ ఇంట్లో మార్పు కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న చికాకులు తగ్గి ప్రశాంతత వస్తుంది. రెండో సోమవారం చేసేసరికి మీ అప్పులు తీరడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది. ఎక్కడి నుండో మీకు ధన సహాయం అందుతుంది. మూడో సోమవారం పూర్తయ్యేసరికి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభించి మీరు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. లక్షలు కాదు, కోట్లు సంపాదించే యోగం మీకు పడుతుంది. ధనమనేది నీళ్ళలా ప్రవహించి మీ ఇంటికి చేరుతుంది. ఇది చాలామంది చేసి ఫలితం పొందిన అద్భుతమైన పరిహారం. కేవలం ఆకును కాల్చటమే కదా అని తక్కువ అంచనా వేయకండి. ఆ ఆకు నుండి వచ్చే పొగలో మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. గుర్తుంచుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు మనసు పవిత్రంగా ఉండాలి. ఎవరి మీద ద్వేషం కానీ కుళ్ళు కానీ ఉండకూడదు. కేవలం మన కష్టాలు తీరాలి, మన కుటుంబం బాగుండాలి అనే సంకల్పంతో చేయాలి. ఈ పరిహారం చేసిన రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. ఎవరితోనూ గొడవ పడకండి. మరుసటి రోజు నుండి మీరు మీ పనుల్లో పూర్తి నిమగ్నం అవ్వండి.
దైవబలం తోడైతే మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు. మన కృషికి దైవశక్తి తోడైతేనే ఫలితం లభిస్తుంది. కాబట్టి రేపు సోమవారం రాత్రి 9 గంటలకు మర్చిపోకుండా ఈ వేప ఆకుల పరిహారం చేయండి. మీ జీవితాన్ని మార్చుకోండి. సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను ఖచ్చితంగా పాటించండి. మీ అప్పు సమస్యలు అన్నీ తీరిపోతాయి. అప్పు అనేది ఒక బరువు, అది మనల్ని కిందకు లాగుతుంది. కానీ ఈ పరిహారం ఆ బరువును తీసేసి మిమ్మల్ని స్వేచ్ఛగా ఎగిరేలాగా చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కొండంత అప్పు కూడా చిటికలో తీరిపోతుంది. ఆ అమ్మవారిపై భారం వేసి ఈ పరిహారం ప్రారంభించండి. ఒకనాడు నారదముని భూమి మీద నుండి దేవలోకం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వెళ్ళాడు. కైలాస పర్వతం మీద నందితో కూర్చుని ఉన్న శివుడు నారదమునిని చూసి ఉచిత ఆసనం చూపించి ఇలా అన్నాడు. నారదముని, ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు. అప్పుడు నారదముని శివునితో, ప్రభు, నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను. నేను భూమి మీద కొన్ని విచిత్ర సంఘటనలను చూశాను. భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి మాట వినటం లేదు. వారిని సరిగ్గా చూసుకోవటం లేదు. వారి దగ్గర ఉన్న ధనాన్ని, ఆస్తిని అంతా లాగేసుకుని వారిని ఇంటి నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు, లేదా వృద్ధాశ్రమాలలో, అనాథ ఆశ్రమాలలో వదిలేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను ఆదుకోవటం లేదు. కాబట్టి ఓ ప్రభు, ఎలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించండి అని శివుణ్ణి కోరతాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు. ఓ నారద, ఈరోజు నేను నీకు చాలా పవిత్రమైన కథను చెప్తాను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించాడు. పూర్వం ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు ఛాయ. ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె. ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఆమెకు ఎక్కువే. కొడుకు అయినా కుమార్తె అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది. వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు. పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకుని సరిదిద్దాలి. చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు మీ మాట వినరు. కొన్నాళ్లకు ఛాయకు వివాహ వయసు వస్తుంది. రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అనుకుంటాడు. కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది. రాజు తన కుమార్తె యొక్క చేష్టలకు చాలా కలత చెందుతూ ఉంటాడు. ఒకసారి రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి యువరాణి ఛాయ కోసం రాజులు, మహారాజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాళ్లతో కలిసి గర్వంగా అక్కడికి వచ్చింది. వెంటనే తను చేదు మాటలతో వచ్చిన మహారాజులను అవమానించటం ప్రారంభించింది. ముందు ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో, స్నేహితులారా, ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని ఎగతాళిగా అంటుంది. అతని శరీరాన్ని చూసి నవ్వుతూనే ఉంటుంది. తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి, స్నేహితులారా, ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది. మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ, స్నేహితులారా, మా నాన్నగారు ఉన్నారే, పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది. కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణిని ఇష్టపడతాడు. కాబట్టి యువరాణి ఎగతాళి చేసినా కూడా ఏమాత్రం బాధపడడు. అలా యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనును అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానపరిచింది అని అనుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు రాజు స్వయంవరానికి వచ్చిన రాకుమారులతో, నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాకుమారుడితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి
జీవనోపాధిని పొందే ఒక బిచ్చగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు. స్వయంవరానికి వచ్చిన యువరాజులు అందరూ రాజును అలాగే చేయమని, అప్పుడే రాకుమారికి బుద్ధి వస్తుందని చెప్పటం ప్రారంభించారు. తన తండ్రి మాటలు విన్న యువరాణి చింతిస్తుంది. తర్వాత రాజు తన ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది. బిచ్చగాడి గొంతుని విని రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు. అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు. అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది. అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి, నేను నా కూతుర్ని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను, ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు. ఈ రోజు నుండి ఆమె నీ భార్య, ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి, మీతో పాటే భోజనం పెట్టండి అని రాజు బిచ్చగాడితో అంటాడు. తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది. తర్వాత రాజు కుమార్తెతో, తల్లి, ఈ బిచ్చగాడు నీకు భర్త, ఇక నుంచి నీవు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది. కాదని అతనిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్తుంది. బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు. బిచ్చగాడికి అడవిలో ఒక గుడిసె ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఒక మామిడి చెట్టును గుడిసె దగ్గర నాటుతాడు బిచ్చగాడు. యువరాణి గుడిసె పక్కన ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది. ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడుగుతుంది. అప్పుడు బిచ్చగాడు, ఓ యువరాణి, ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను. మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెక్కిరించారు. కానీ మీ దురదృష్టం, అదే పొడవాటి గడ్డంతో ఉన్న నేను నీకు భర్తను అయ్యాను. ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే అని అన్నాడు. తరువాత ఛాయ గుడిసె నుండి కొంత దూరం నడిచి వెళ్తుంది. అక్కడ అందమైన పూలు, పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది. ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది. ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే. త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు. మీరు అతనిని పెళ్లాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది. బిచ్చగాడు అయిన నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మీ గర్వమై మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు. ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడుగుగా, ఓ యువరాణి, ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే. ఒక్కసారి ఆలోచించండి, మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు. వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు. కానీ మీరు మీ రూపాన్ని చూసి గర్వపడి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు. మీ గర్వం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు అంటాడు. బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను. ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలలు కనటం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు బిచ్చగాడు. ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది. ఇది ఎంత చిన్న గుడిసె! నేను ఈ చిన్న గుడిసెలో నివసిస్తే ఊపిరాడదు. ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించాలా? కానీ నా సేవకులు ఎవ్వరూ కనిపించటం లేదు అని రాజకుమారి అంటుంది. అప్పుడు బిచ్చగాడు, నేను బిచ్చగాడిని, నాకు సేవకులు ఎందుకు ఉంటారు? మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి. ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి. చాలా ఆకలిగా ఉంది, నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాణి ఛాయతో అంటాడు. కానీ ఛాయకు భోజనం వండటం రాదు. అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు. ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు. మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ కూడా చేయమని చెప్పి, జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను, యువరాణి బజారుకు తీసుకుని వెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు.
అప్పుడు యువరాణి, నేను మామిడికాయలు అమ్మటం చూస్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారు, అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు, నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది, కనుక నేను అమ్మడానికి వెళ్ళలేను అని చెప్తుంది. దానికి బిచ్చగాడు, మీరు ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు మీరు యువరాణి కాదు, నువ్వు బిచ్చగాడి భార్యవు. ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు. ఇక చేసేది లేక యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మటం ప్రారంభిస్తుంది. అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు. యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగిన విషయం బిచ్చగాడికి చెప్తుంది. అప్పుడు బిచ్చగాడు, మీకు వేరే పని అప్పగిస్తాను అని, రేపటి నుండి మీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. మరునాడు బిచ్చగాడు రాణితో, రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి. అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది, కనుక నువ్వు ఆ పనికి వెళ్ళు అని చెప్తాడు. ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పనిచేయటం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరి జీవితం ఇప్పుడు భిన్నంగా ఉంది. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజవేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళ్తాడు. రాజకుమారి ఆయన ముఖంలోనికి చూసేసరికి భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు. తర్వాత ఆయన రాణి చేతిని పట్టుకుని అతిథులందరూ కూర్చుని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తాడు. అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో, రాజకుమారి భయపడకు, నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేనే. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది. ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు. ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు యువరానికి విషయం మొత్తం అర్థమవుతుంది. అందరూ యువరాణిని ఆశీర్వదిస్తారు. ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది. తర్వాత ఆమె ఆ గడ్డం రాజును పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది. కాబట్టి నారద, ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు. అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు. అంతేకాదు, అలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను లెక్క చేయరు. తల్లిదండ్రులను వదిలేసే అవకాశం కూడా ఉంది. కనుక పిల్లలను అతిగారాబం చేయకూడదు. గారాబం చేయవచ్చు, కానీ అది మితిమీరకూడదు అని చెప్పాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.